కీర్తనలు 145:14. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. పడిపోయిన వారందరినీ కూడా ఉద్ధరించి కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు అంటూ ఉన్నారు. మనం మనుషులని నమ్ముకుంటే కనుక మనుషులు మనల్ని ఎంతగానో మనల్ని పడిపోయే వారిగా చేస్తారు. కానీ దేవుడైతే మనల్ని ఉద్ధరించి మనల్ని లేవనెత్తే వారిగా ఉంటారు. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృపని అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన ఆకాశము నుండి మనల్ని చూస్తూ మన యొక్క దీనస్థితిని, మన యొక్క స్థితిని అన్నీ కూడా చూసి మనల్ని లేవనెత్తుతారండి. ఏ పరిస్థితుల్లో మనము పడిపోయి ఉన్నాము, అప్పులలో, బాధలలో, కష్టాలలో, అవమానంలో ఎక్కడ ఉన్నామో దేవునికి తెలుసండి. కాబట్టినే ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, మిమ్మల్ని లేవనెత్తుతాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను అంటూ ఉన్నారు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నాము మనము. కాబట్టి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన కృపని అనుగ్రహించి మనల్ని చక్కగా నిలవబెట్టి అనేక మంది మధ్యలోని మనము గౌరవముగాను కీర్తిగాను మనల్ని ఉంచుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. తనకు మొరపెట్టు వారి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా తన ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అవునండి, ప్రతి ఒక్కరం కూడా ఆయన వైపు చూచినప్పుడు ఆయన మనల్ని పోషిస్తారు. మనమందరము మొరపెట్టినప్పుడు ఆయన మన మొర ఆలకించి మనకి సమీపముగా ఉంటారు. మనము దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాము కాబట్టి మనల్ని కాపాడుతారు. దేవుడు ఎంత గొప్ప దేవుడుగా ఆయన వాక్యముతో మాట్లాడుతూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా మనల్ని నడిపించే దేవుడు, ఏ విషయంలో కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనకి ఆహారం ఇస్తారు, మన రాకపోకల యందు మనకి సహాయం చేస్తారు. మన జీవితంలో చాలినంత ఆయన కృపని మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు ఈ దినమున ఆయన యొక్క కృపతో మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆ వాక్యమును, వాగ్దానము నెరవేర్చబడి దేవుని నుంచి అనేకమైన తలాంతులను, ఆయన దన్నిధిని మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మమ్మల్ని లేవనెత్తువారు మీరు నా ప్రభా. కృంగిపోయినప్పుడు మమ్మల్ని కృంగిపోకుండా మీ యొక్క హస్తముతోని నా ప్రభా ఎల్లప్పుడూ కూడా మేము నిలవబడ్డానికి నాయన మీరు సహాయం చేసే దేవుడివి నా ప్రభా. నాయన, నా తండ్రి మనుషుడు కాదు నాయన, పరమదేవుడి, పరిశుద్ధమైన దేవుడివి. అలాంటి దేవుని ఆనుకొని మేము ఉన్నాము నా ప్రభా. కాబట్టి మా బలము, మా యొక్క శక్తి అంతా కూడా మీరే నా ప్రభా. కాబట్టి మేము ఎల్లప్పుడూ కూడా కృంగిపోకుండా నాయన, నా తండ్రి నిఠారుగా మీ యొక్క కృపలో నిలవబడి మా జీవితాన్ని నాయన సాగించుకోవడానికి మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని, వారి యొక్క ఉద్యోగాలని, వారి చే పనుల్లో, వారి ఆరోగ్యంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ కూడా మీరే సహాయం చేయండి నాయన. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నాయన. యేసయ్యా నా ప్రభా, ఎవరికైతే నా ప్రభా బిడ్డలు లేదో బిడ్డలు దయచేయండి నాయన. బిడ్డలకి సుఖమైన కానుకలు దయచేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి నాయన చక్కగా ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. ఎవరైతే ఇళ్లలో నా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ నాయన హీల్ చేసి నాయన చక్కటి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. యేసయ్యా నాయన, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి నాయన ఎగ్జామ్స్లో మంచి జ్ఞానం అనుగ్రహించి సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి తోడై ఉండండి నా ప్రభా. నాయన, నా తండ్రి
డాక్టర్స్ని, శానిటరీ వారి, పోలీస్ వారిని నాయన నా తండ్రి భద్రపరచండి నా ప్రభు. ఎటువంటి కరోనా రాకుండా సహాయం చేయండి. నా బార్డర్స్లో నా ప్రభు శాంతికరమైన వాతావరణం దయచేయండి. ఎవ్వరు కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా సురక్షితంగా ఉండడానికి సహాయం చేయండి. నా యొక్క దేశ నాయకులను నా ప్రభా మీరే నా ప్రభా జ్ఞానం ఇచ్చి పాలించడానికి సహాయం చేయండి. మీ కృపా కనికర దీవెన ఎల్లప్పుడూ ప్రతి బిడ్డకి అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.